మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. మెగా ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన ప్రతి హీరో కూడా తన సత్తా చాటుకుంటున్నారు. అయితే మహిళా దినోత్సవాన్ని జరుపుకొని మెగా ఉమెన్స్ పేరుతో ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు చిరంజీవి సోదరుడు నాగబాబు, ఆయన చెల్లెలు. చిరంజీవి మాట్లాడుతూ, ఇంట్లో అందరికంటే నేనే ఎక్కువగా చలాకీగా ఉండేవాడిని. నాకు 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడు జరిగిన సంఘటనను అమ్మ ఎప్పుడూ చెబుతూ ఉంటుంది. సరదాగా ఆడుకుంటూ ఇంట్లో నుంచి రోడ్డు మీదకు వచ్చేసి ఎటు వెళ్ళాలో అర్థం కాక ఏడ్చుకుంటూ రోడ్డు మీద కూర్చున్నాను. అక్కడే ఉన్న ఒక ఆయన నన్ను చూసి తన కొలిమిలోకి తీసుకువెళ్లారు. ఇంట్లో వాళ్లకు కబురు చేశారు. అమ్మ వచ్చేసరికి నేను ఒళ్ళంతా మసిపూసుకొని కూర్చున్నా. నన్ను చూసి అమ్మ గుర్తుపట్టలేకపోయింది. వీడు మా అబ్బాయి కాదు అని చెప్పేసింది. ఎందుకో అనుమానం వచ్చి ఆగి తర్వాత గుర్తుపట్టింది. ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చి నన్ను తలతో కట్టేసింది. అమ్మ నా చలాకితనాన్ని అల్లరి అనుకునేది. ఇక మా ఇంట్లో పవన్ కళ్యాణ్ స్పెషల్ కిడ్ అని నాగబాబు చెప్పారు. చిన్నప్పటి నుంచి తను సరిగ్గా తినేవాడు కాదు. దాంతో అమ్మ నాన్న వాడిని బాగా గారాబం చేసేవారు. తనకు నచ్చిన ఫుడ్ వండటానికి అమ్మ ఇష్టం చూపించేది అని నాగబాబు స్పష్టం చేశారు. ఇక అమ్మకు ఇప్పుడు మేము 5 బిడ్డలం. అయితే మరో 3 బిడ్డలు చిన్న వయసులోనే చనిపోయారని చిరంజీవి అన్నారు. నాన్న ఉద్యోగరీత్యా పనుల్లో బిజీగా ఉంటే అమ్మ ఇంట్లోని అన్ని పనులు చూసుకునేవారు. గృహిణిగా అన్ని బాధ్యతలు ఆమె ఒక్కరే చూసుకునేవారు. దాంతో చిన్నప్పటి నుంచి నేను ఆమెకు పనుల్లో సాయం చేస్తూ ఉండేవాడిని. నేను 6వ తరగతిలో ఉన్నప్పుడు రమ అని నాకు ఒక సోదరి ఉండేది. ఒకసారి తను అనారోగ్యానికి గురైంది. దాంతో తనని అమ్మ నేను కలిసి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళాము. నాన్నకు ఈ విషయం తెలియదు. 2 రోజుల తర్వాత చనిపోవడంతో ఆమెను చేతుల్లో ఎత్తుకుని ఇంటికి తీసుకువెళ్ళాము. చుట్టుపక్కల వాళ్ళు సాయం చేయడంతో ఆ తర్వాత కార్యక్రమాలు పూర్తి చేశాం. తెలిసిన వారి ద్వారా నాన్నకు సమాచారం అందించాం. ఆయన వచ్చేసరికి అంతా అయిపోయింది. ఆ క్షణాలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. తలుచుకుంటేనే బాధగా అనిపిస్తుంది అని చిరంజీవి ఉన్నారు. ఇక అంజనాదేవి మాట్లాడుతూ, కలిసిమెలిసి ఉంటే ఎంతో బాగుంటుంది. తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ ఒకరికొకరు తోడుగా ఉంటే చూడముచ్చటగా అనిపిస్తుంటుంది. ఇప్పుడు ఉన్న రోజుల్లో మనుషుల మధ్య ప్రేమలు లేవనిపిస్తుంది అని అంజనాదేవి అన్నారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ జీవితాన్ని గడిపేస్తున్నారని ఆమె పేర్కొంది. ఒకరికొకరు భరోసా ఉంటే ఆ సంసార జీవితం సంతోషంగా ఉంటుంది. పిల్లలతోనే కాదు, కోడలతోనూ నాకు మంచి అనుబంధం ఉంది. సురేఖ నాకు కోడలు కాదు, కూతురు అని అంజనాదేవి స్పష్టం చేశారు. ఇక చిన్నతనం నుంచి మా తల్లిదండ్రులు మాకు స్వేచ్ఛను ఇచ్చారు. సినిమాల్లోకి వెళ్తానంటే కాస్త భయపడినప్పటికీ కాదని మాత్రం చెప్పలేదు అని చిరంజీవి అన్నారు. వాళ్ళు ఇచ్చిన స్వేచ్ఛ వల్లే మరింత బాధ్యతాయుతంగా ముందుకు సాగాను. షూటింగ్స్లో అలసిపోయి వచ్చినప్పుడు నాకెంతో సపోర్ట్గా ఉండేవారు. అమ్మలా నన్ను చేరదీసేవారు. గూండా షూటింగ్ సమయంలో ట్రైన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు నాన్న అక్కడే ఉన్నారు. షూట్ పూర్తి కాగానే నాపై కోపడ్డారు. ఎందుకు ఇలాంటివన్నీ చేస్తుంటావో అని కేకలు వేశారు. మరేం పర్వాలేదని నేను నచ్చ చెప్పినప్పటికీ, రేపు నీకు ఒక కొడుకు పుట్టి వాడు ఇలాంటివి చేస్తుంటే నా భయం ఏంటో నీకు తెలుస్తుంది అనేవారు. మగధీర షూట్లో గుర్రంపై నుంచి చరణ్ పడిపోయాడు అని విన్నప్పుడు ఆ రోజుల్లో నాన్న నా విషయంలో ఏ విధంగా ఫీల్ అయ్యారో మొదటిసారి నాకు చరణ్ విషయంలో అలాంటి కంగారు వచ్చింది. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో పీటర్ హెయిన్స్ ఓ స్టంట్ చేస్తూ కింద పడిపోతే 7-8 నెలల పాటు ఆసుపత్రిలోనే ఉన్నాడు. చరణ్కు ఏమవుతుందోనని నేనంతా భయపడ్డాను అంటూ చిరంజీవి అన్నారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో అంజనమ్మ తమ పిల్లలను ఎలా పెంచి పోషించారనే అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. ఆమె తన పిల్లల జీవితంలో ఎదురైన కష్టాల్లో ఏ విధంగా మద్దతు నిలిచారో, ఎలాంటి సలహాలు ఇచ్చారో చిరంజీవి తెలిపారు. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గురించి కూడా చిరు మాట్లాడుతూ ఆమె వైవాహిక జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకుల గురించి ఆయన ప్రస్తావించారు. శ్రీజ తన సమస్యలపై నానమ్మ వద్దకు వెళ్ళి సలహాలు తీసుకున్న సంగతి గుర్తు చేశారు. నానమ్మ మాటలు ఆమెకు ఎంతో ధైర్యాన్నిచ్చేవని శ్రీజ చెప్పిందని చిరంజీవి వెల్లడించారు. ఇక ఎవరో ఒక వ్యక్తి వల్ల నీ జీవితం ఆగిపోవద్దు, నిన్ను నువ్వు నిరూపించుకోవాలి, ముందుకు సాగాలి అని అంజనమ్మ శ్రీజకు ఇచ్చిన మద్దతును వివరించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీజ తొలి భర్తతో విడిపోయి తర్వాత కళ్యాణ్ దేవ్ని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈ ఇద్దరు కూడా దూరంగా ఉంటున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. శ్రీజ జీవితంలో ఎన్నో మర్చిపోలేని ఘటనలు ఉన్నాయి. 19 ఏళ్ల వయసులోనే తండ్రిని, కుటుంబాన్ని ఎదిరించి లవ్ మ్యారేజ్ చేసుకుంది. బాయ్ ఫ్రెండ్ శిరీష్ భరద్వాజ్తో 2007లో హైదరాబాద్లోని ఆర్య సమాజ్లో వివాహం చేసుకుంది. ఈ పెళ్లి మెగా ఫ్యామిలీకి ఇష్టం లేదు. పైగా మైనర్ అయిన తన కూతుర్ని కిడ్నాప్ చేశారని శిరీష్పై చిరంజీవి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారని అప్పట్లో ప్రచారం జరిగింది.
దీంతో తమ ఫ్యామిలీ నుంచి తమకు ముప్పు ఉందని శ్రీజ మీడియాతో చెప్పడం అప్పట్లో కలకలం రేపింది. పెళ్ళైన ఏడాది తర్వాత శ్రీజ శిరీష్ దంపతులకు ఒక కూతురు పుట్టింది. ఈ బిడ్డకు నివృత్తి అనే పేరు పెట్టారు. అయితే కొన్నేళ్ల తర్వాత వీరి దాంపత్యంలో సమస్యలు మొదలయ్యాయి. క్రమంగా అవి తీవ్రం కావడంతో వరకట్న వేధింపుల కింద తన భర్తపై శ్రీజ ఫిర్యాదు చేసింది. అనంతరం 2014లో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత శ్రీజ తిరిగి తన పుట్టింటికి రాగా శిరీష్ మాత్రం రాజకీయాల్లోకి వెళ్లారు. ఆ తర్వాత కొన్నాళ్లకు తన చిన్ననాటి స్నేహితుడు కళ్యాణ్ దేవ్ని కుటుంబ పెద్దల సమక్షంలో శ్రీజ వివాహం చేసుకుంది. వీరికి ఓ కూతురు పుట్టింది. ఆ తర్వాత శ్రీజ కళ్యాణ్ దేవ్ మధ్య మనస్పర్ధలు వచ్చాయని 2022 నుంచి రూమర్లు మొదలయ్యాయి. ఇన్స్టాగ్రామ్లో వీరిద్దరూ ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరింది. గత కొన్ని రోజులుగా వీరి విడాకుల విషయం హాట్ టాపిక్ అవుతోంది. ఇక అంజనమ్మ తన పాత రోజులను కూడా గుర్తు చేసుకున్నారు. పిల్లల్ని క్రమశిక్షణతో పెంచిన తీరు, ఉమ్మడి కుటుంబ విలువల్ని పంచడం గురించి అంజనమ్మ ఎన్నో విషయాల్ని పంచుకున్నారు. అంజనమ్మ గురించి మెగా సిస్టర్స్ విజయదుర్గ, మాధవి చెప్పిన విషయాలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఉమ్మడి కుటుంబం, ప్రేమ, ఆప్యాయత ఈ విలువలు అన్నీ కూడా తమకు అమ్మానాన్న నుంచే సంక్రమించాయి. మా నాన్నకు చాలని జీతం వచ్చినా ఆ డబ్బుతోనే మా ఫ్యామిలీని పోషించారు. అమ్మ సైడ్ ఫ్యామిలీని కూడా చూసుకున్నారు. అమ్మ సైతం మా నాన్నగారి ఫ్యామిలీని ఎంతో చక్కగా చూసుకునేవారు అని చెప్పుకొచ్చారు. అలా అప్పటి నుంచే మాకు ఉమ్మడి కుటుంబం, బంధాలు, ఆప్యాయతలు, ప్రేమలు అనేవి తెలిసి వచ్చాయి. అందుకే మేము ఇప్పటికీ కలిసికట్టుగా ఉంటాం. మేము ప్రేమ, ఆప్యాయతలు, బంధాల విషయంలో అందరికంటే ధనికులం. ఒక్కోసారి డబ్బు అన్ని సమస్యల్ని తీర్చలేకపోవచ్చు, కానీ ఓ భుజం తోడుగా ఉంటే వచ్చే ధైర్యం, భరోసా వేరేలా ఉంటుంది అని చిరంజీవి అన్నారు. మా కుటుంబంలో ఏ ఒక్కరికి కష్టం వచ్చినా మిగిలిన వారంతా వచ్చి కాపాడుకుంటాం. ఎప్పుడూ అందరూ కలిసిమెలిసి ఉండాలి, ప్రేమతో ఉండాలి అని మా అమ్మ చిన్నతనం నుంచి నేర్పారు. మా అమ్మ చుట్టూ ఎప్పుడూ ఓ పాజిటివిటీ ఉంటుంది. ఎవరికైనా సరే మా ఫ్యామిలీలో కష్టం వచ్చినా, కాస్త బాధల్లో ఉన్నా కూడా అమ్మే అందరికీ ధైర్యాన్ని ఇస్తారు, అందరికీ నైతికంగా భరోసానిస్తారు అని మెగాస్టార్ పేర్కొన్నారు. చిన్నప్పుడు నేను ఎక్కువగా అమ్మతో పాటే ఉండేవాడిని. అమ్మకు సాయంగా అన్ని పనుల్లో తోడుండేవాడిని. నాగబాబు అసలు ఇంట్లో పనులు చేసేవాడు కాదు. కళ్యాణ్ బాబు అంటే అమ్మకి కాస్త ఎక్కువ ఇష్టం. రాజకీయ నిరసన చేసి బాగా కష్టపడుతున్నాడు, బిడ్డ ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి ఇంటికి వచ్చినప్పుడు రకరకాల వంటలు వండి పెడుతుంటారు. కళ్యాణ్ బాబు ఎక్కడున్నాడో ఇంట్లో ఎవరికి తెలిసినా తెలియకపోయినా అమ్మాయికి మాత్రం తెలిసిపోతుంది అని చిరంజీవి అన్నారు. నా నిర్ణయానికి అమ్మా నాన్నలు ఎంతో గౌరవాన్ని ఇస్తుండేవారు. ఏ నిర్ణయం తీసుకున్నా కాస్త జాగ్రత్తగా ఆలోచించి తీసుకో అని మాత్రమే చెప్పేవారు. అలా పిల్లలకు తల్లిదండ్రులు స్వేచ్ఛ ఇవ్వడం చాలా ప్రధానం. మా అమ్మా నాన్నలు నాపై నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నేను కూడా చాలా కష్టపడ్డాను. ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. ఈ రోజుకి మేము ఇలా ఉన్నామంటే మా అమ్మగారే కారణం అని చిరంజీవి వెల్లడించారు.